వెల్కమ్ బ్యాక్ టు నందన్ తేజు ఛానల్. ఇవాళ మా మమ్మీ ఒక డిష్ చేసింది, చద్దన్నంతో పెరగన్నం. కొంచెం రైమింగ్ వచ్చింది కదా. సో ఇది ఎలా చేస్తారంటే నైటే చేసుకొని పెట్టుకోవాలి. నైట్ రైస్ ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా కర్డ్ వేసి, ఇది 2 రకాలుగా చేయొచ్చు. కర్డ్ వేసి మంచి కలిపి కొంచెం వాటర్ వేసి ఉప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి 3 వేసి మూత పెట్టి ఉంచేయాలి. అంటే ఒక్కొక్కటి కొంచెం 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 కాదు, యాజ్ పర్ అంటే క్వాంటిటీ. ఈ గిన్నెలో తీసుకున్నారనుకోండి, ఇక్కడ దాకా తీసుకున్నారు, అప్పుడు మేబీ ఒక 2 ఉల్లిపాయస్, ఒక 3-4 పచ్చిమిర్చి సరిపోతుంది. ఓకే, ఇది చేసిందనమాట. ఇందాక నుంచి నేను బ్రేక్లు ఎందుకు ఇస్తున్నానంటే, ఇందాక టేస్ట్ చేసా, చూసుకోకండి. మిరపకాయ కురికా. సో ఇదన్నమాట మేము చేసింది. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, సాల్ట్, పెరుగు, అన్నం. ఓకే, ఇదన్నమాట. దీన్ని ఇందాక తిన్నప్పుడు పచ్చిమిర్చి వచ్చింది, వెళ్ళి గుప్పెట్తో చక్కెర తీసుకుని నోట్లో పోసుకో. ఏం చేయలేక లోపల పెట్టాలి. షాక్ అయిపోయాను. అసలు ఎంత నేను అనుకున్నాను కారం ఉండదు అనుకున్నాను, నైట్ అంతా ఉంది కాబట్టి. ఉంటుంది, చూసుకోండి. ఓకే గైస్, మీరు కూడా ఈ డిష్ని ట్రై చేయండి, మీరు కూడా చేయండి. సో ఇది చాలా హెల్దీ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో చద్దన్నం ఉంది. అమెరికాలో ఒక వీడియో వచ్చింది, అమెరికా నుంచి యూట్యూబ్లో చూశాను. చద్దన్నం అమ్ముతున్నారు $20కి అలా సంథింగ్. అలా మీరు ట్రై చేయండి. ఇది చాలా హెల్త్కి మంచిది. అసలుకి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తింటే కడుపులో హాయిగా చల్లగా ఉంటుంది, చలవ చేస్తుంది. మెయిన్గా ఈ ఎండాకాలం చలవ కావాలి. సో ఇది చలవ చేస్తుంది, మంచిగా హాయిగా ఉంటుంది. కడుపుకి డైజెషన్ మంచిగా అవుతుంది. ఫర్మెంటేషన్ అవడం వల్ల. ఓకే, ఇదే గైస్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ డిష్ని ట్రై చేయండి. ఎలా ఇచ్చా. థ్యాంక్ యూ. ఓకే గైస్, బాయ్.